ఎంఎస్ ప్రభాకర్ గారు. సార్ ధన్యవాదాలు సార్. సభ సభ్యుల పక్షాన కూడా మరొక ధన్యవాదాలు మీకు సార్. ఎందుకంటే సార్ సిడిపి ఫండ్స్ ఏవైతే బ్యాలెన్స్ 24-25 ఉండేదో అది రిలీజ్ కాకుండా 23-24 రిలీజ్ కాలేదు కాబట్టి ఎంతోమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు. మీరు ఇంటర్వెన్ చేసి మీరు ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు దాని ఆర్డర్ కూడా వచ్చింది అధ్యక్ష. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అధ్యక్ష. స్పెషల్ మెన్షన్ విషయంలో సార్ ఇది మా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించింది. హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల్లో హైదరాబాద్లో చాలా డెవలప్మెంట్ జరిగింది అధ్యక్ష. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. రోడ్ వైడనింగ్స్, లింక్ రోడ్స్, అండర్ పాస్ ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. దానికోసం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేస్తారు అధ్యక్ష రోడ్ వైడనింగ్ కోసం. సో జిహెచ్ఎంసీ దగ్గర ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్ష టీడీఆర్ అని చెప్పి ఒకటి కొత్తది ఇంట్రడ్యూస్ చేసినారు ఆ రోజు 2017లో. డబ్బు లేదు కాబట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తున్నాం, మీరు ఈ సర్టిఫికేట్ మార్కెట్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చు, 4 times మేము ఇస్తున్నామని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దానికి వాల్యూ లేకుండా అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ చూసినా 20%, 21% అని చెప్పి వాళ్ళ మార్కెట్లో ఉంది. గచ్చిబౌలిలో ముఖ్యంగా దాంట్లో నేను కూడా ఎఫెక్టెడ్ పర్సన్ సార్. గచ్చిబౌలిలో నాది 1200 గజాలు నాది రోడ్ వైడింగ్లో పోయింది. నాకు సర్టిఫికేట్ ఇచ్చినారు. దాని వాల్యూ అక్కడ చూస్తే చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ సర్టిఫికేట్ ద్వారా నాకు కనీసం 20% కూడా నాకు రావట్లేదు అధ్యక్ష. కష్టపడి పైసా కూడించి నేను ఆ ప్లాట్ కొంటే ఆ ప్లాట్ కట్టకముందే మొత్తం వైడింగ్లో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష. సో నా రిక్వెస్ట్ మీ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఏదైతే టీడీఆర్స్ మాకు ఇచ్చినారో ఆ టీడీఆర్ మేము మళ్ళీ జిహెచ్ఎంసీకి ప్రభుత్వానికి వాపస్ చేస్తాం. దాని బదులు మాకు ఏదైనా ఫేర్ కంపన్సేషన్ ఏదైనా డబ్బు రూపంలో కానీ ఇంకా ల్యాండ్ రూపంలో కానీ ఇవ్వాల్సిందిగా నేను మీతో కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అధ్యక్ష. నేను ఇచ్చినారు కాబట్టి నా పక్కన ఒక 10 మంది ప్లాట్స్ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ఇచ్చినారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళందరూ కూడా నా పైన అంటూ ఉన్నారు, మేము ఆ రోజు కోర్టుకు పోతే బాగుండేది, స్టే తెచ్చుకుంటే బాగుండేది కదా, మీరు ఇచ్చినారు కాబట్టి మేము కూడా మీతో పాటు ఇచ్చినాం, ఈరోజు మాకు ఇంత నష్టం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏమైనా ఈ టీడీఆర్ వాపసు తీసుకొని దాని బదులు డబ్బు అన్నా ఇవ్వండి, ఇలా లేకుంటే ల్యాండ్ బదులు ల్యాండ్ అయినా ఏమైనా ఎక్స్చేంజ్ చేయాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ.